మిత్రులారా వెల్కమ్ టు మై ఛానల్ గురుప్రసాద్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థంబ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. ఇవాళ మనము వాటర్ హీటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వాటర్ హీటర్స్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తాయి. అంటే ఎప్పుడైతే మనము ఆ వాటర్ హీటర్కి మనము కరెంట్ ఇచ్చామో, సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక ఇమ్మర్షన్ వాటర్ హీటర్ తీసుకున్నాను. ఓకే, ఇమ్మర్షన్ అంటే నీళ్ళలో పూర్తిగా మునిగి ఉండేది. మీరు చూడండి, ఇది యాక్చువల్గా వాటర్ హీటర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఇమ్మర్షన్ టైప్ వాటర్ హీటర్. ఓకే, ఇలా రాడ్ లాగా ఉండి దీనికి ఒక పవర్ సప్లై ఉన్నట్టయితే దీన్ని ఇమ్మర్షన్ టైప్ వాటర్ హీటర్ అంటాం. ఇమ్మర్షన్ అంటే నీళ్ళల్లో పూర్తిగా మునిగి ఉండేదాన్ని ఇమ్మర్షన్ టైప్ అంటాం. అంటే ఈ వాటర్ హీటర్ని మనం ఉపయోగించేటప్పుడు నీళ్ళలో 90% మునిగి ఉండి అప్పుడు దాన్ని పవర్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే, దీంట్లో ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇది జౌల్స్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అంటే H is proportional to I²RT/J అనే సూత్రాన్ని ఆధారంగా పనిచేస్తుంది. మనం ఇంతకుముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేశాము. ఇప్పుడు నేను అది డీప్గా డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ ది ప్రాక్టికల్ సెషన్ గురించి మాట్లాడదలుచుకున్నాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇమ్మర్షన్ టైప్ వాటర్ హీటర్. ఇప్పుడు మనము ఇన్స్టెంట్ గీజర్ చూద్దాం. దీని ఇన్స్టెంట్ గీజర్ అంటాం మిత్రులారా. మీకోసం నేను వెనకాల ఇది ఓపెన్ చేశాను. ఓకే, చూడండి, ఇక్కడ మొదట్లో మనం ఫ్రంట్ సైడ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ రెండు బల్బ్స్ కనిపిస్తాయి. ఒకటేమో రెడ్గా ఉంది, ఇంకోటేమో గ్రీన్గా ఉంది. ఈ రెడ్ అనేది పవర్ సప్లై ఇండికేషన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే అది పవర్ సప్లై కనెక్ట్ చేశారో, స్విచ్ ఆన్ చేశారో ఫస్ట్ ఈ లైట్ వెలుగుతుంది, అంటే హీటర్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అనే ఇండికేషన్. తర్వాత ఎప్పుడైతే వాటర్ హీట్ అవుతున్నంతసేపు ఈ గ్రీన్ బల్బ్ వెలిగి ఉంటుంది. ఈ హీట్ అయిపోయిన తర్వాత మన టెంపరేచర్ ఎంతైతే కావాలో అంత టెంపరేచర్ రాగానే ఇది ఆఫ్ అయిపోతుంది. ఓకే, వేర్ బై దట్ విల్ బి గెట్ డిస్కనెక్టెడ్. ఓకే, ఈ కిందన చూసినట్టయితే మనం ఒకసారి లెట్ us see ది బాటమ్ సైడ్. ఇక్కడ బాటమ్ సైడ్లో మనకు రెండు పోర్ట్స్ కనిపిస్తున్నాయి. వన్ ఈస్ కాల్డ్ ఇన్లెట్ పోర్ట్ అండ్ అదర్ వన్ ఈస్ కాల్డ్ అవుట్లెట్ పోర్ట్. ఓకే, ఇలాగుందన్నమాట. ఒకదాని గుండా కోల్డ్ వాటర్ పోవడం, ఇంకో దాని గుండా హాట్ వాటర్ రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని డిస్మెంటల్ చేశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా చూడాలనుకుంటే మీకు ఇన్సైడ్లో ఈ విధంగా ఉంది. ఓకే, దీని గుండా నీళ్ళు లోపలికి పోవడము, దీని గుండా ఏదైతే నీళ్లు వేడవుతాయో అవి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, ఇకపోతే దీని కనెక్షన్ డయాగ్రామ్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఫేజ్ వైర్ రావడం జరిగింది. ఓకే, ఫేజ్ వైర్ దీని గుండా రావడం ఇక్కడ కనెక్ట్ అయింది. ఓకే, తర్వాత ఇంకోటి సీదా థర్మోస్టాట్కి వెళ్ళి థర్మోస్టాట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, సో థర్మోస్టాట్ అనేది పవర్ సప్లైకి మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. తర్వాత ఎర్త్ పాయింట్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. గ్రీన్ వైర్ చూసినట్టయితే ఎర్త్ పాయింట్ కనెక్ట్ చేయడం. ఓకే, ఇండికేటర్ బల్బ్ కూడా దీనికి సిరీస్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెండు పోర్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. జస్ట్ ట్రై టు సీ ఇట్ వెరీ. దిస్ ఈజ్ హీటింగ్ ఎలిమెంట్. ఇది 2000 వాట్స్ హీటింగ్ ఎలిమెంట్ దీంట్లో వాడతారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా వేడి కావాలి, త్వరగా వేడి కావాలనే ఉద్దేశంతో మనం వాడతాము. ఇక్కడ ఒక స్విచ్ కూడా డబుల్ సేఫ్టీ కోసం ఇక్కడ స్విచ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసారు, ఇక్కడ 15 amperes మనకి పవర్ ప్లగ్ ఉంది. ఇది కనెక్ట్ చేసి అక్కడ కూడా ఒక స్విచ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ కూడా మనకు ఒక కంట్రోల్ ఉంది. జనరల్గా ఇన్స్టెంట్ గీజర్స్ అన్నింటిలో కూడా మనకి 2 kW హీటింగ్ ఎలిమెంట్ వాడతారు. ఎందువలనంటే తొందరగా వేడి అవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక 10-15 minutesలో మీకు హాట్ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత దీనికి మనం ఎక్కడైతే మనం ట్యాప్ కనెక్ట్ చేస్తామో అక్కడ మాత్రం కొంచెం స్లోగా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్లోగా హీట్ అవుతుంది. ఇన్స్టెంట్ అంటే ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు కావడం మూలన ఇన్స్టెంట్గా మనం వాటర్ని హీట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, తర్వాత పోతే ఇక్కడ రెండు పోర్ట్స్ ఇచ్చాడు. దీన్ని ఫేషియల్ కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఓకే, జనరల్గా లేడీస్ కొంచెం స్మార్ట్గా ఉండాలని, తర్వాత ఫేషియల్ చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో లేదా పెద్దవాళ్ళు ఆస్తమా పేషెంట్స్ దీంట్లో ఆస్తమా మన జిన్న తిలస్మత్ కానీ విక్స్ కానీ వేసుకొని మనం ఇట్లా కొంచెం దాని తేమ హీట్ వేపర్ని పట్టుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ హీట్ వేపర్ వల్ల కూడా మనకు జలుబు అది ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా తొందరగా తగ్గిపోతుంది. ఓకే, ఇకపోతే మనం దీంట్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హీటింగ్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము బ్రాండెడ్ కొనమని రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే హీటింగ్ ఎలిమెంట్ జనరల్గా తొందరగా డ్యామేజ్ అవుతుంది. బికాస్ మనం జనరల్గా అన్ని చోట్ల కూడా హార్డ్ వాటరే ఉంటుంది. ఈ హార్డ్ వాటర్లో ఏంటంటే మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల తొందరగా హీటింగ్ ఎలిమెంట్ మీద స్కేలింగ్ వస్తుంది. దానివల్ల హీటింగ్ ఎలిమెంట్ పాడైపోతుంది. దానివల్ల మనకి హీటింగ్ ఎలిమెంటు ఏ కంపెనీ తీసుకున్నాము, ఏ బ్రాండ్ది, దాని యొక్క క్వాలిటీ ఏంటి అనేది చూడాలి. తర్వాత మీరు హీటింగ్ ఎలిమెంట్ తర్వాత వాటర్ హీటర్ మీరు కొనాలనుకుంటే మాత్రం జనరల్గా 2 పర్సన్స్కి అయితే 6 లీటర్స్ వరకు వాటర్ హీటర్ వాడచ్చు మనం. ఒకవేళ 3 to 4 పర్సన్స్కి వాడాలనుకుంటే అప్ టు 15 లీటర్స్ వరకు వాటర్ హీటర్ను వాడుకోవచ్చు. లేదా 6 to 8 పర్సన్స్ అలా ఉంటే 25 లీటర్స్ అండ్ అబోవ్ వాడవచ్చు మనం. ఇకపోతే దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడైతే దీని పవర్ సప్లై ఇస్తామో, ఓకే, పవర్ సప్లై ఇచ్చినప్పుడు దీని వైర్ ఎలా ఉండాలి, తర్వాత దాని సాకెట్ కెపాసిటీ ఎలా ఉండాలి, తర్వాత దానికి ఏమి వాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మీరు సాకెట్ కనెక్ట్ చేస్తారో జనరల్గా ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై వోల్టేజ్ అనే సూత్రాన్ని ఇక్కడ మనము వాడుకోవాలి. ఇక్కడ మనం 2000 వాట్స్ వాటర్ హీటింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై వోల్టేజ్ కాబట్టి సో 2000 వాట్స్ డివైడెడ్ బై 230 volts చేసినట్టే మీకు అరౌండ్ 8.69 amperes వస్తుంది. సో దీనికి జనరల్గా మనం 1.5 times ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దట్ విల్ బి కమింగ్ అరౌండ్ 13.4 amperes. సో 13.4 amperesలో మనకి ఏది కూడా సాకెట్ దొరకదు కాబట్టి మార్కెట్లో మనం 15 amperes సాకెట్ వాడాలి. ఓకే, దానికి ఇమ్మీడియట్గా వెంటనే ఏంటంటే ఒక ఎంసీబీ పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. సపోజ్ మీరు ఫ్యూజ్ పెట్టినట్టయితే అది కాలిపోతుంది. ఫ్యూజ్ మీరు చాలా దొడ్డు వైర్ వేసినట్టయితే వేరే వైరింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా మీరు ఎప్పుడైతే వాటర్ హీటర్ని కనెక్ట్ చేస్తారో దానికి మాత్రం తప్పకుండా మీరు ఒక ఎంసీబీని కనెక్ట్ చేయాలి. ఓకే, ఎంసీబీ అయితే ఎక్కడైతే ఇన్ కేస్ ఇఫ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సైడ్, హీటింగ్ ఎలిమెంట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయినా, థర్మోస్టాట్ పాడైపోయినా మనకి ఏమవుతుంది, ఇమ్మీడియట్గా ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అది వైరింగ్ మీరు చూపించకుండా ఎంసీబీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా సేఫ్టీగా ఉంటుంది. రెండవది, దీనికి చేసేటటువంటి వైరింగ్ ఏదైతే ఉందో 720 వైర్ వాడడమే మంచిది. బికాజ్ ఇట్ క్యారీస్ యాజ్ యూ నో 13 amperes కరెంట్ క్యారీ చేస్తుంది. 13 amperes కరెంట్ క్యారీ చేసే వైర్ ఏ విధంగా ఉండాలని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. జనరల్గా ఇంట్లో ఏం చేస్తుంటారు, 118 కానీ 320 వైర్ కానీ వాడుతుంటారు. అది మంచి క్వాలిటీ వాడరు. సో జనరల్గా ఫినోలెక్స్ వైర్ వాడండి, తర్వాత 720 వైర్ వాడండి. దానివల్ల మీకు చాలా కాలం వరకు మన్నిక ఉంటుంది, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇకపోతే మనం లెటస్ సీ ది మిజులారా. ఇక్కడ చూడండి, మనం నౌ వీఆర్ ఇన్ ఏ బాత్రూమ్. ఓకే, ఇది 15 లీటర్స్ స్టోరేజ్ టైప్ వాటర్ హీటర్. మనం వాటర్ హీటర్ని ఆన్ చేసాము. ఓకే, దాంట్లో మీకు రెడ్ అండ్ బ్లూ బల్బ్ కనిపిస్తూ ఉంది. ఓకే, అంటే పవర్ సప్లై ఉంది, వాటర్ హీట్ అవుతుంది అనే ఉద్దేశము. ఓకే, నా ఇక్కడ కింద చూసినట్టయితే యూ విల్ సీ దెర్ ఆర్ 2 మెటాలిక్ ఫ్లెక్సిబుల్ పైప్స్. ఓకే, దిస్ ఈజ్ వన్, దిస్ ఈజ్ అనదర్ వన్. మీరు చూసినట్టయితే ఇది హ్యాండ్ షట్ ఆఫ్ వాల్ నుంచి ఇన్లెట్ ద్వారా మన వాటర్ హీటర్లోకి వెళ్తుంది. ఓకే, తర్వాత హాట్ వాటర్ ఏదైతే ఉందో ఇది ఇలా బయటకు వచ్చేసి మళ్ళీ సర్క్యులేట్ అయ్యి ఇక్కడ ఈ దీనికి వస్తుంది, ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, సో జనరల్గా ఇది కూడా ఒక మనకు మంచి అది ఎప్పుడైతే వాటర్ హీటర్ కనెక్ట్ చేస్తామో దానికి ఇన్లెట్ పైప్కి హ్యాండ్ షట్ ఆఫ్ వాల్ పెట్టినట్టయితే మనం ఇది ఎప్పుడైనా రిపేరింగ్ తీసుకోవాల్సినప్పుడు ఈ హ్యాండ్ షట్ ఆఫ్ వాల్ క్లోజ్ చేసేసి మనం ఇది రిమూవ్ చేయొచ్చు. దాని ద్వారా వాటర్ కంటిన్యూస్ పోకుండా స్టాప్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఇది ర్యాకోల్డ్ వాటర్ హీటర్ చూడండి, ఎటర్నో 2 మోడల్. ఓకే, I hope it's clear now.